తెలుగు మైక్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి తెలుగు మైక్ ఛానల్ అభినేతలందరికీ నా ఒక హృదయాభివందనాలు. ఈరోజు ఎన్టీఆర్ గారు నటించినటువంటి స్టూడెంట్ నంబర్ 1 కాడికెళ్ళి మొన్న ఆర్ఆర్ దాకా ప్రతిదీ ఎక్సలెంట్ హిట్స్. ఆయన చరిత్రలో ఫ్లాప్ నేను చాలా తక్కువగా చూడడం జరిగింది. అసొంటిది ధీవర కింద టైటిల్లో పార్ట్ 1 అంటే మనం ఆలోచన చేయొచ్చు, మనం ఊహించుకోవచ్చు సినిమా ఎంత అద్భుతంగా ఉండబోతుంది. దట్ ట్రిపుల్ యాక్షన్, వీ వుడ్ కాంట్ ఇమాజిన్ ట్రిపుల్ యాక్షన్ అనే అటువంటి ఎన్టీఆర్ గారు పాత్ర పోషిస్తూ చేస్తున్నారంటే ఐ హ్యాండ్స్ ఆఫ్ టు జూనియర్ ఎన్టీఆర్ సాబ్. రియల్లీ ఐఎమ్ అ వండర్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. నేను అతని ఫ్యాన్గా మాట్లాడట్లేదు, బట్ ఈరోజు వాస్తవంగా ధీవర శ్రీదేవి గారి కూతురు, తను కూడా బాగా పర్ఫామ్ చేస్తూ ఉంది. ధీవర మంచి పేరు. ధీవర 1 దుమ్ము లేపుతుంది అనేది నా ఒక 100కు 100% అంచనా ఉన్నది. వీటి వెనుక ప్రతి ఒక్క మూవీ చూసేటువంటి మిత్రులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, ఫ్యాన్స్ కానివ్వండి, అందరికీ నేను తెలియజేసేటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే శ్రీదేవి గారి డాటరు వేసినటువంటి డ్యాన్స్ స్టెప్కి మాత్రం ఖచ్చితంగా వీలైతే 10 రూపాయల ఖైదాలు ఎగరాలనేది నేను మన ప్రజల నుంచి ఆశిస్తూ ఉన్నా, మా ఫ్యాన్స్ అసోసియేషన్స్తో ఆశిస్తూ ఉన్నా. ఇంకా చెప్పండి తరుణ్ గారు. మరి ఎన్టీఆర్ గారి లుక్ ఎలా అనిపించింది? అరే అసలు ట్రిపుల్ యాక్షన్ అని చెప్పినాక ఇంకా లుక్ ఏముంది? కనిపించని సింహం మన భారతదేశంలో ఒకటి ఉన్నది. 4వ సింహమే ఎన్టీఆర్ అని కూడా చెప్పొచ్చు. ట్రిపుల్ యాక్షన్ అంటే ఏంది? చరిత్ర సృష్టించేటువంటి సినిమా అది. ట్రిపుల్ యాక్షన్స్ ఉన్నాయా టాలీవుడ్లో? ఉన్నాయండి తరుణ్ గారు. మరి ట్రిపుల్ యాక్షన్ చేసినటువంటి ఎన్టీఆర్ గారు కనిపించినటువంటి 4వ సింహమే కదా. మరి అదే ఎన్టీఆర్ గారికి ఇది ఒక పెద్ద హిట్ వస్తుందని. ఎన్టీఆర్ గారికి పెద్ద హిట్ కాదండి, టాలీవుడ్కి పెద్ద హిట్ దొరుకుతుందని చెప్పాలి. ఎన్టీఆర్ ఈజ్ ద హిట్.